నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగా నేటి ముఖ్యాంశాలు నాలుగో గంజాయి కేసులో 17 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపిన పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు గంజాయి విక్రయంలో ఉన్న ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తామని హెచ్చరిక ముత్యాలంపాడు సాయిబాబా మందిరం ఆధ్వర్యంలో ఆగస్టు 1వ తేదీన ప్రీ మెడికల్ క్యాంప్ పేద ప్రజలు క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని కోరిన మందిర గౌరవ అధ్యక్షులు గౌతమ్ రెడ్డి ఇంటి నుంచి వెళ్లిపోయిన మైనర్ బాలికను 2 గంటల్లోపే గుర్తించిన నున్న పోలీస్ స్టేషన్ సిబ్బంది డీసీపీ హరికృష్ణ సమక్షంలో బాలికను తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించిన పోలీసులు పోలీస్ కమిషనర్ పరిధిలో 4 గంజాయి కేసుల్లో 17 మందిని నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 46 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎన్టీఆర్ జిల్లా నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు తెలిపారు. వీరిని రిమాండ్ కి పంపుతున్నట్లు పోలీస్ కమిషనర్ వివరించారు. ఎన్టీఆర్ జిల్లా నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ రాష్ట్రాన్ని మారక ద్రవ్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే 100 రోజుల ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగానే యాంటీ నార్కోటిక్ సెల్ లా అండ్ ఆర్డర్ బృందాలకు పక్కా సమాచారంతో నగరంలో వివిధ ప్రదేశాల్లో అనుమానంగా తిరుగుతున్న 17 మందిని అదుపులోకి తీసుకుని విచారించి వారి వద్ద నుండి సుమారు 46 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 17 మంది ముద్దాయిలపై పలు పోలీస్ స్టేషన్లో వివిధ రకాలైన కేసులు ఉన్నాయన్నారు. గంజాయి అమ్మేవారు, సేవించేవారు, అనుమానం ఉన్నవారు ఈ విధంగా అందరిపై నిఘా ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు. గంజాయి అటవీ ప్రాంతాల నుండి వస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. భవిష్యత్తులో మరింత నిఘాను పెంచడంతో పాటు ప్రత్యేకంగా అనుమానం ఉన్న ద్విచక్ర వాహనాలను కూడా తనిఖీ చేస్తామన్నారు. గత 5 సంవత్సరాల నుండి 719 గంజాయి కేసులు నమోదైనట్లు పోలీస్ కమిషనర్ వివరించారు. కేసులను మరోసారి పూర్తి స్థాయిలో పరిశీలించవలసిందిగా సిబ్బందిని ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో గంజాయి సరఫరా చేయడంలో 2 కీలక వ్యక్తులు ఉన్నారు. విశాఖపట్నం మండలం పి సాయి, గుమ్మడివారిపాలెం చెందిన దేవరాజు తదితరులు కీలకంగా ఉన్నారు. ఈరోజు విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో యాంటీ నార్కోటిక్ సెల్ మరియు లా అండ్ ఆర్డర్ బృందాలు వారు చేసిన ఆపరేషన్స్లో ఒక 4 కేసెస్లో మనం ఈరోజు 17 మందిని ఈ గంజా కేసెస్లో ఇన్వాల్వ్ అయిన 17 మంది నిందితుల్ని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాం. సో ఆ సందర్భంగా మీకు అందరూ తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల ప్రణాళికని రూపొందించుకుని ముందుకు పోతున్న సంగతి మీకు అందరికీ తెలిసిందే. సో ఇందులో భాగంగా విజయవాడ కమిషనరేట్ పరిధిలో కూడా మీకు అందరికీ తెలుసు టాస్క్ ఫోర్స్ మనకు ఉంది. అందులో టాస్క్ ఫోర్స్తో పాటు ఏఎన్టీఎఫ్ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అనే విభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఏర్పాటు చేయబోతుంది. మనం కూడా మన కమిషనరేట్లో కూడా ఒక మల్టీప్రాంగ్ స్ట్రాటజీతో ఈ గంజాయిని అరికట్టాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. ముఖ్యంగా నిన్ననే మీరు చూశారు, వీ హ్యావ్ ఇన్వైటెడ్ సిటిజన్స్, ముఖ్యంగా కొందరు యూట్యూబర్స్ ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వీళ్ళ దగ్గర నుంచి కొన్ని వీడియోస్ తయారు చేయమని చెప్పేసి వారిని కోరడం జరిగింది. సో తద్వారా ప్రతి కాలేజీలో కావచ్చు, ప్రతి కార్నర్లో కావచ్చు మీటింగ్స్ ఏర్పాటు చేసి దీని మీద అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశంగా ముందుకు పోతున్నాం. ఆంధ్ర షిరిడీగా ప్రసిద్ధికెక్కిన ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరం ఆధ్వర్యంలో ఆగస్టు 1వ తేదీన ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు షిరిడి సాయిబాబా మందిరం గౌరవ అధ్యక్షులు డాక్టర్ పి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో అన్ని జనరల్ కేసులతో సహా గుండెకి సంబంధించిన వ్యాధులకు ఉచితంగా వైద్యం అందించనున్నట్లు తెలియజేశారు. ప్రజలు ఈ వైద్య శిబిరంని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిర ప్రాంగణంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మందిర గౌరవ అధ్యక్షులు డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర షిరిడిగా ప్రసిద్ధికెక్కిన ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరం ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలతో భక్తులు మన్ననలు పొందగలిగామని తెలియజేశారు. ఈ క్రమంలో బాబా భక్తులు సహా నగర ప్రజలకు వచ్చే నెల 1వ తేదీ గురువారం నాడు సింగ్ నగర్ ఎస్ఎస్ హార్ట్ క్లినిక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ వైద్య శిబిరంలో కార్డియాలజిస్ట్ డాక్టర్ ఏ శివరామకృష్ణ, జనరల్ మెడిసిన్ డాక్టర్ కె భారతి ఆధ్వర్యంలో డయాబెటీస్, కార్డియో, ఆర్థో వైద్య సేవలు అందుబాటులో ఉండనున్నట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మందిర అధ్యక్షుడు పి లక్ష్మణ్ రావు, కుంచనపల్లి శ్రీహరి, డాక్టర్ ఏ శివరామకృష్ణ, జనరల్ మెడిసిన్ డాక్టర్ కె భారతి పాల్గొన్నారు. ఆంధ్ర షిరిడి సాయిబాబా మందిరం నందు ఏర్పాటు చేయబడినటువంటి పత్రిక, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం. ఈ సమావేశానికి ముఖ్య కారణం ఈ గుడి ఆనవాయితీ ప్రకారంగా ఎప్పుడు కూడా మెడికల్ క్యాంపులు నిర్వహించేటువంటి ఆనవాయితీ ఉంది. అదే సందర్భంలో రేపు గురువారం నాడు ఒక మెడికల్ క్యాంప్ని, ఉచిత మెడికల్ క్యాంప్ని బాబా గారి ఆధ్వర్యాన ఆయన సమక్షంలో చేయడానికి మేము సంకల్పించడం జరిగింది. దానికి గాను శివరామకృష్ణ గారు, డాక్టర్ శివరామకృష్ణ గారు, డాక్టర్ భారతి గారు ఈ యొక్క క్యాంపుని నిర్వహించడానికి ముందుకు రావటం జరిగింది. దీనికి సంబంధించినంతవరకు కూడా షుగర్ టెస్టు, బీపీ టెస్టు, ఈసీజీ ఇవన్నిటినీ కూడా ఫ్రీగా ప్రజానీకానికి అందించాలని ఇక్కడ ఉండేటువంటి ప్రజలు, అదేవిధంగా భక్తులు అందరికీ కూడా దీన్ని ఫ్రీగా అందించడానికి మేము సమాయత్తం అవటం అనేటువంటి జరిగింది. గతంలో అనేక సార్లు మనం స్కిన్ కానీ, లేకపోతే హార్ట్ కానీ, లేదంటే కనుక ఇంకొక ముందుకెళ్ళే ఐ క్యాంపులు, ఇదే విధంగా బోన్స్కి సంబంధించినటువంటిది, అదేవిధంగా ముఖ్యంగా ఈ గుడికి ప్రాధాన్యత రావడానికి కారణం ఐ క్యాంపులు నిర్వహించేటువంటి దాంట్లో మొట్టమొదటిగా 100 మందికి ఆపరేషన్లు చేయిస్తే 100 మందికి సక్సెస్ అయినటువంటి ఘనత బాబా గారి దయ వలన జరిగిందనేటువంటిది కూడా మాకు ఉన్నది. ఆ డాక్టర్ గారు ఇప్పటికీ ఈ విజయవాడ నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ముందుకు వెళ్ళటం కూడా జరిగింది ఆ సక్సెస్ వలన అనేటువంటిది. తద్వారా ఈ బాబా గారి ఆశీస్సులు డాక్టర్గా వచ్చినటువంటి శివరామకృష్ణ గారికి, అదేవిధంగా భారతి గారికి పూర్తిగా వారి యొక్క బాబా గారి ఆశీస్సులు ఉండాలని, ఉంటాయని ఈ కార్యక్రమాన్ని గురువారం ఏర్పాటు చేయబడినటువంటి ఈ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా ముఖ్యంగా కోరుకుంటున్నాం. పెద్దలకు, మీడియా ప్రతినిధులకు నా వందనాలు. ఈ గురువారం మెడికల్ క్యాంప్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దీర్ఘకాలిక సమస్యలైన షుగరు, బీపీ, గుండె జబ్బులను కనుక్కోవడానికి మనం ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నాము. ఇది బాబా గారి ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి జనాలు, ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నారు. తల్లి మందలించిందనే కారణంతోనే నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలిక ఇంటి నుంచి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ దుర్గా ప్రసాద్ పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆదేశాలతో పోలీసులు అప్రమత్తమై బాలికను 2 గంటల్లోపే కనిపెట్టి డీసీపీ హరికృష్ణ తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు. రోజు ఉదయం 8 గంటలకి ఒక గృహిణి నుంచి ఫోన్ కాల్ అండ్ కంప్లైంట్ కూడా వచ్చింది. ఏమనంటే వాళ్ళ పాప హోంవర్క్ విషయంలో కొంచెం మందలించినందుకు గాను వాళ్ళ పాప మిస్ అయింది పొద్దున్న 6:45 ఆ టైం. దాని మీద ఇమ్మీడియట్గా కంప్లైంట్ చేస్తే దాన్ని తీసుకుని మనం గర్ల్ మిస్సింగ్గా నమోదు చేసాము. ఇమ్మీడియట్గా అలర్ట్ చేసాం. మాకు మా ఆఫీసర్స్ అందరికీ కూడా నున్న సిఏ గారు తెలియపరచడం జరిగింది. ఏమనంటే ఈ 11 సంవత్సరాలు ఉన్న ఈ పాప 6th క్లాస్ చదువుతుంది లహరి స్కూల్లో. ఇంట్లో హోంవర్క్ విషయంలో తల్లి కొంచెం మందలించినందుకు గాను బయటికి వెళ్ళింది, మిస్ అయిందని చెప్పేసి చెప్పడంతో మన బృందాలందరినీ అలర్ట్ చేసాం. సిటీలో ఉన్న ఆల్ పోలీస్ ఆఫీసర్స్ని అలర్ట్ చేసాం. ఆల్ డీసీపీస్, సిఎస్ఈపీస్, ఎడిషనల్ ఎస్పీస్ అండ్ ఇన్స్పెక్టర్స్, ఆల్ పోలీస్ స్టేషన్స్ ఇన్ సిటీ అండ్ ఆల్సో రూరల్లో ఉన్న 15 పోలీస్ స్టేషన్లు కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఇమీడియట్గా రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ప్రామినెంట్ లొకేషన్స్లో మా దృష్టి సాగించడం మొదలుపెట్టింది. దీని మీద చాలా బృందాలు ఉన్నాయి. అయితే టెక్నికల్ ఆస్పెక్ట్స్ మీద ఒక సెపరేట్ బృందం
రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ వెతకడానికి 2 బృందాలు, అట్ ది సేమ్ టైం లోకల్ సెర్చెస్ చేయడం కోసం 4 బృందాలు ఇలా పెట్టి స్టాఫ్ని అందరిని ఇన్వాల్వ్ చేసి ఈ రోజున వెతకడం గాలించడం మొదలుపెట్టాము. ఈ క్రమంలో భాగంగా మాకు ఒక చిన్న క్లూ కూడా బయటకు వచ్చింది. అదేంటంటే ఒక ఇంటికి ముందు వీళ్ళకి సమీపంలో వేరే చోట ఇంటి ముందు ఈ అమ్మాయి వాళ్ళకి కనపడటం, వాళ్ళు ఏమేమి స్పందించకపోతే ఈ అమ్మాయి మళ్ళీ వేరే చోటుకి వెళ్ళటం ఇదంతా జరిగింది. తర్వాత మళ్ళీ మా బృందాలు ఏంటంటే ఒక గాంధీపురం అని వేళ్ల లిమిట్స్లోనే ఒక చోట రోడ్డు మీద ఐసోలేటెడ్గా ఈ పాప నిలబడినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ స్థానికుల ద్వారా కొంత తెలుసుకొని మన బృందం కూడా అటే వైపు వెళుతున్నప్పుడు కానిస్టేబుల్ అక్కడ ఉండి అది గమనించి అది క్యాచ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఈ అమ్మాయి ఆ ఫోటోలో అమ్మాయికి ఈ ఫోటోకి పాపకి కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది. ఫోటోలో ఉన్న సిమిలారిటీస్కి కొంచెం తేడా వచ్చింది. అప్పటికే షీఈస్ క్రైయింగ్. మనాళ్ళు కొంచెం ఆపి అక్కడ పేరెంట్స్కి తెలియపరిచి ముందు ఫస్ట్ పేరెంట్స్ ఈ ఫోటో చూపిస్తే ఈ అమ్మాయినా అంటే ఆ అమ్మాయినా అన్న తర్వాత కన్ఫర్మ్ చేసుకొని తర్వాత నెమ్మదిగా పేరెంట్స్ సహకారంతో మా సిఏ గారు చాకచక్యంగా ఈ వాళ్ళ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనే ఈ అమ్మాయి వితిన్ 3 అవర్స్లో కంప్లైంట్ ఇచ్చిన 8కి మనం పట్టుకున్నది 12 వితిన్ 3 అవర్స్ ఈ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనే దొరకడం రియల్లీ ఆ పేరెంట్స్ అదృష్టం కూడా. విజయనగర్ కాలనీలో సమస్యల పరిష్కారం కోసం త్రికరణ శుద్ధితో పనిచేస్తామని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు కారణంగానే ఈ డివిజన్ అభివృద్ధికి నోచుకోలేదన్నారు. రాష్ట్రంలో ఇప్పుడే అభివృద్ధి పాలన ప్రారంభమైందన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధి 10వ డివిజన్ విజయనగర్ కాలనీలో ఎమ్మెల్యే రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నెక్లెస్ రోడ్ తరహాలో హైటెన్షన్ రోడ్డు ఉందన్నారు. గత ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాల కారణంగానే ఈ డివిజన్ అభివృద్ధికి నోచుకోలేదన్నారు. అప్పటి తెలుగుదేశం పార్టీ ఎంపీ డివిజన్ అభివృద్ధి కోసం నిధులు కేటాయించి రాష్ట్ర ప్రభుత్వ పనులు చేయించలేదన్నారు. తెలుగుదేశం పార్టీపై కక్ష కారణంగానే ఈ డివిజన్ ని అభివృద్ధి చేయలేదన్నారు. రాజకీయాలు వేరు, డివిజన్ అభివృద్ధి వేరు అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రతి డివిజన్లో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించడమే తమ పద్ధతి అన్నారు. ఇప్పుడే అభివృద్ధి పాలన రాష్ట్రంలో ప్రారంభమైందన్నారు. ఎమ్మెల్యే పర్యటన సందర్భంగా స్థానికులు కొన్ని సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. వీటిలో కొన్ని సమస్యలను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సంబంధిత అధికారులతో మాట్లాడి వాటిని అక్కడికక్కడే పరిష్కరించారు. డివిజన్లో ఆగిపోయిన పనులు అతి త్వరలో ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. డివిజన్ ప్రజలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా వాటిని తన దృష్టికి తీసుకురావాలన్నారు. మా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో టవర్ లైన్ ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని చాలా వరకు రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోడ్డు ద్వారా అనేకమైన కాలనీలకి ఒక రహదారి ఏర్పడింది. ఒక దారి ఆ కాలనీలకి ఇటు నుంచి ఎటు వెళ్ళాలని కూడా అది మంచి సదుపాయం ఏర్పడింది. దాన్ని తెలుగుదేశం పార్టీ 2014-19లో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆ రోడ్డుని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోడ్డు చాలా వరకు అక్కడ ఒక మొక్క మిగిలింది, వాళ్ళు ఇక్కడ చిన్న మొక్క మిగిలింది. అది ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎంత దుర్మార్గం అంటే ఆ రోజున ఎంపీగా ఉన్న కేసినేని నాని గారు దానికి 30 లక్షలు ఒక మొక్క కలపడానికి ఆ రోడ్డుకి కలపడానికి పంటకాల రోడ్డు కలపడానికి ఒక 30 లక్షల రూపాయలతో అయిపోయే పని ఆయన నిధులు ఇస్తే ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఎంపీ నిధులు వాడకుండా ఉండటానికి కమిషనర్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు, అధికారులు ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అంటే ఒక అభివృద్ధి కార్యక్రమం మీద వాళ్ళ చిత్తశుద్ధి ఎంత ఉందో ఈ ఒక్క పాయింట్లో మనకు అర్థమవుతుంది. రాష్ట్ర నూతన అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నాయి బ్రాహ్మణ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు ముషిడిపల్లి రమణ కోరారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాయి బ్రాహ్మణులకు ఎమ్మెల్సీ కేటాయించాలన్నారు. నాయి బ్రాహ్మణ వృత్తి అయినటువంటి క్షౌర వృత్తిని నేడు బడా పెట్టుబడిదారులు బ్యూటీ పార్లర్లు స్పాల రూపంలో మా వృత్తిని చేపట్టి మాకు నిలువు నీడ లేకుండా చేస్తున్నారని వాపోయారు. ఈ రాష్ట్రంలో నాయి బ్రాహ్మణ విద్యార్థులకు సంగీతం విద్య అభ్యసించుటకు రాష్ట్రంలోని 6 ప్రాంతాల్లో మ్యూజికల్ స్కూల్స్ ఏర్పాటు చేయాలన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబును కలవనున్నట్లు తెలిపారు. నా పేరు ముసిడిపల్లి రమణ, రాష్ట్ర నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడిని. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సేవా సంఘం రిజిస్టర్డ్ నెంబర్ 582 రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈరోజు ఈ జర్నలిస్టు భవనంలో ఏర్పాటు చేయడమైనది. ఈరోజు నూతనంగా ఏర్పడినటువంటి
కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ న్యాయ బ్రాహ్మణ సేవా సంఘం తరఫున వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయ బ్రాహ్మణులు అనేకమైనటువంటి సమస్యలతో ఈరోజు జీవనం వెలబోస్తున్నారు. ఈ 5 సంవత్సరాలలో ఫెడరేషన్ కార్పొరేషన్లో కానీ పేదలకు షాపులకు లోన్లు రావడం కానీ కార్పొరేషన్లు పెట్టినారు, కానీ చైర్మన్లు డైరెక్టర్లు అయినారు. వాళ్ళ ద్వారా ఎవరికి ఒక లోన్ కానీ కార్పొరేషన్లో డబ్బులు కానీ లేకుండా పోయినాయి. ఇప్పుడున్న ప్రజెంట్ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రతి కార్పొరేషన్కు వృత్తిదారులకు 1500 నుంచి 2000 కోట్లు డబ్బులు విడుదల చేసి షాపులకు పేదవారికి ఇంతకుముందు రోజులలో ఎలా లోన్లు ఇచ్చినారో ఇప్పుడు సురిటీ లేని లోన్లు ఇవ్వాలని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో కొలవటం ద్వారా కోరిన కోరికలు తీర్చడమే కాకుండా సర్వజనులకు శాంతి సౌకర్యాలను కలిగిస్తారని చిన్నస్వామి శేఖర్ స్వామి స్పష్టం చేశారు. గత 53 సంవత్సరాలుగా ఆషాఢ మాసంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆడికృతిక మహోత్సవాలను భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారని తెలిపారు. శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆడికృతిక మహోత్సవాల సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సేవా సమితి తమిళ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ కార్యక్రమంలో విమాన కావిడి, పూల కావిడి, పాల కావిడి, పన్నీరు కావిడి ప్రత్యేక కార్యక్రమాలతో స్వామి రథయాత్ర జరిగింది. చిన్నస్వామి శేఖర్ స్వామి ఆశీస్సులతో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ గాంధీ సెంటర్లో అసలు తమిళనాడు ఆరాధ్యం సుబ్రహ్మణ్య స్వామి, అలాగే తమిళన్స్ ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఇక ఆడి కుర్తి అని 10 సంవత్సరాలు ఆషాఢ మాసం వచ్చింది. ఆషాఢ మాసంలో బాబు గురుస్వామి కానీ, చిన్ని స్వామి కానీ, శివస్వామి కానీ ఇక్కడ 30 సంవత్సరాలు చేస్తాం. ఇక్కడ ఆయన మంత్రంతో శివపత్రం, శక్తి హస్తం, శివముఖం, కేకవాహం, ఒల్లి సుబ్రహ్మణ్య స్వామి అనుకుంటా విమాన కావడి ఎమ్మగా కూర్చుంటాం, గాలిలో వెళ్తాం చేసుకుంటా 30 సంవత్సరాలు చేస్తాం. అలాగే 30 సంవత్సరాలు చేస్తాం. అలాగే శివాసం అని తాడకు నెమ్మగా కూర్చొని వేస్తూ ఉంటాం. సుబ్రహ్మణ్య స్వామి పండగ చేస్తాము సంవత్సరం ఆడి మాసం, ఆడి కృతిక అని చెప్పి ఈ పండగ గత 53 సంవత్సరాలుగా చేస్తున్నాం మేము ఈ పండగని. మేమంతా ఇక్కడ పుట్టిన వాళ్ళు, మేము మా తండ్రి గారు వాళ్ళు చేసేవాళ్ళు. ఇక్కడి నుంచి కోలాల సెంటర్ వరకు రథం లాగుతారు. ఇప్పుడు విమాన కావడి జరిగిద్ది, అది వేలు పొడుచుకుంటున్నారు, నిమ్మకాయలు గుచ్చుకుంటారు ఒంటికి. ఇవన్నీ అందరూ బాగుండాలని చేస్తున్న పండగ ఇది. నా పేరు రవి. ఇది మేము శ్రీ బాలసుబ్రహ్మణ్య సేవా సమితి తమిళ సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ మేము గత 53 సంవత్సరాల నుంచి ఆడికృతిక మహోత్సవాలు జరుగుతున్నాం. మేము ఇక్కడ ఏంటంటే ప్రత్యేకత, మేము అనుకున్న మనసులో ఏదైతే అనుకుంటామో, మాకు ఏదైతే జరగాలనుకుంటామో అది జరిగే విధంగా మేము కోరుకొని మాల వేసుకుంటాము. మేము ఇది ఒక 11 రోజులు లేకపోతే ఒక 9 రోజులు దీక్ష పాటించి తప్పనిసరిగా ఆ స్వామికి తగ్గట్టుగా, స్వామికి ఎటువంటి లోటు రాకుండా మంచిగా చేసుకుంటాము.
దీనివల్ల ఏంటంటే మాకు మంచి జరిగిద్ది, మాతో పాటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి దేశానికి మంచి జరగాలని చెప్పి మా కోరిక. అది ఇప్పుడు మేము ఇది పాడివీధి బాలసుబ్రహ్మణ్య స్వామి తమిళ సంఘం ఇక్కడ నుంచి మేము కోమల విలాస్ సెంటర్లోని శ్రీ బాలసుబ్రహ్మణ్య సేవ దేవస్థానం వరకు రథోత్సవం ప్లస్ ఇక్కడ విమానం కావడి, పాల కావడి, పూల కావడి, పన్నీర్ కావడి అని వివిధ రకాల కావుళ్లతో అలంకరించుకొని రథాన్ని మేము స్వాములు లాక్కుంటూ రథాన్ని కోమల విలాస్ సెంటర్లోని బాలసుబ్రహ్మణ్య సేవ దేవస్థానం వరకు లాక్కెళ్తాం. అదే ఒక 53 సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్. నేను గత 7 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. మా మేనల్లుడు 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. ఫస్ట్ టైం విమానం కావడి వేయటము. తను అనుకున్న విధంగా మా అక్కగారైనా వాళ్ళ అమ్మగారైనా ఆమె కోసం, ఆమె మంచి బాగు కోసం, ఆమెకి అన్నీ మంచి జరిగినాయి కాబట్టి మేమిద్దరం ఇలా మొక్కు చెల్లించుకుంటున్నాం. ఇది ఒక మొక్కుబడి అన్నమాట. ఆషాఢ మాసం సందర్భంగా దేవస్థానం నందు శ్రీ అమ్మవారికి పవిత్ర సారె సమర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ద్వారకా తిరుమల నుండి ఇంద్రకీలాద్రి పైనున్న శ్రీ కనకదుర్గ అమ్మవారికి పవిత్ర సారె సమర్పించడానికి ద్వారకా తిరుమల ఆలయ ప్రధానార్చకులు భాను సహా కార్యనిర్వహణాధికారి దుర్గారావు మరియు బృందం అమ్మవారికి ఆషాఢ సారె సమర్పించడానికి వచ్చారు. వీరికి దుర్గగుడి ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వీరు అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారికి పవిత్ర సారె సమర్పించారు. అనంతరం వీరికి ఆలయ వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారు శ్రీ అమ్మవారి ప్రసాదములు శేషవస్త్రము చిత్రపటం అందజేశారు. అనంతరం ద్వారకా తిరుమల దేవస్థానం వారు దుర్గగుడి కార్యనిర్వహణాధికారిని సత్కరించి శ్రీ స్వామివారి దేవస్థానం శేషవస్త్రం, ప్రసాదములు మరియు చిత్రపటములు అందజేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని సిపిఎం రాష్ట్ర నేత దోనేపూడి కాశీనాథ్ విమర్శించారు. కృష్ణలంక నివాసితులు డ్రైనేజ్ సమస్యలను పరిష్కరించే దిశగా మున్సిపల్ యంత్రాంగం పనిచేయాలని ఆయన డిమాండ్ చేశారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా పరిష్కార వేదికలో కృష్ణలంక 16, 17 డివిజన్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిపిఎం రాష్ట్ర నేత దోనేపూడి కాశీనాథ్ స్థానిక ప్రజలతో కలిసి మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కృష్ణలంకలోని భూపేష్ గుప్తా నగర్, తారక రామానగర్ ప్రజలను మురుగు చుట్టుముట్టి తీవ్ర అనారోగ్యాలకు గురి చేస్తుందన్నారు. భూపేష్ గుప్తా నగర్లో కచ్చా డ్రైనేజ్ స్థానంలో కొత్త డ్రైనేజ్ నిర్మించి చెత్త వ్యర్థాలను కాలువలు వేయకుండా చర్యలు చేపట్టాలని కోరారు. తక్షణమే మురుగు సమస్యను పరిష్కరించకపోతే ప్రజలను కలుపుకొని ఉద్యమిస్తామన్నారు. దీనిపై కమిషనర్ సానుకూలంగా స్పందిస్తూ తక్షణమే ఈ సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర కమిటీ సభ్యులు తమ్మిని చంద్రశేఖర్, స్థానిక నాయకులు వై కృష్ణ, కోటిరెడ్డి పాల్గొన్నారు. తారక రామానగర్, భూపేష్ గుప్తా నగర్ 16, 17 డివిజన్స్లో ఇటీవల కురిసినటువంటి వర్షాల సందర్భంగా డ్రైనేజ్ అంతా తారక రామానగర్, భూపేష్ గుప్తా నగర్ ఇళ్లలోకి వచ్చి మొత్తం ఇళ్ళన్నీ కూడా డ్రైనేజ్తో నిండిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. దాని మీద ఆ రోజు డిఈల్ని అక్కడ ఉన్న శానిటరీ ఇన్స్పెక్టర్కి వాళ్ళకి కూడా చూపించాం. ఈరోజు దాని మీద తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పనని
గ్రీవెన్స్లో కూడా ఇచ్చి కమిషనర్ గారి నోటీసులో పెడదామని చెప్పి ఈరోజు కమిషనర్ గారికి ఇవ్వాలని చెప్పనేటువంటిది భావించి రిప్రజెంటేషన్ సంతకాలతో కూడినటువంటి రిప్రజెంటేషను ఇవాళ ఇవ్వటం జరిగింది. కమిషనర్ గారు స్పందించి తక్షణం చర్యలు తీసుకోమని చెప్పి అక్కడ అధికారుల్ని ఆదేశించడం జరిగింది. ఏదేమైనా రిటైనింగ్ వాల్ నిర్మాణం అయిన తర్వాత నిర్మాణంతో పాటే ఈ ఓపెన్ డ్రైన్ నిర్మాణం కూడా జరగాలి. ఈ ఓపెన్ డ్రైన్ నిర్మాణం వదిలేసి రిటైనింగ్ వాల్ వరకు కట్టామని చెప్పారని పట్టించుకోకుండా వదిలేస్తే ఆ డ్రైను లేకపోయేటప్పటికి మొత్తం డ్రైనేజ్ అంతా బ్యాక్కి తంతా ఉంది, ఇళ్లలోకి వచ్చేస్తూ ఉంది. వాళ్ళు రోగాల బారిన పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. అది లేకుండా ఉండాలని చెప్పనేటువంటిది అక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. అందుకని తక్షణం కచ్చా డ్రైన్ కాకుండా ఓపెన్ డ్రైన్ నిర్మాణం చేయడం, భూపేష్ గుప్తా నగర్ చివర ఉన్నటువంటి సంపుకి దీన్ని కనెక్ట్ చేయటం అని చెప్పనేటువంటిది అవసరం. రెండో విషయం, భూపేష్ గుప్తా నగర్కి తారక రామానగర్కి మధ్యలో చిన్న వారధి ఉన్నది. ఆ వారధి కింద కచ్చా డ్రైన్ లాగా అటు ఇటు వాల్స్ లేకపోయేటప్పటికీ మొత్తం పబ్లిక్ వేస్తూ ఉన్నటువంటి గార్బేజ్ అంతా, శానిటేషన్ అంతా ఆ కాలువలో నిండిపోయి వాటరు వెళ్ళకుండా వెనక్కి తన్నేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అందుకని సైడ్ వాల్ నిర్మాణం జరగాలి. ఏలూరు జిల్లా వేలేరుపాడు కూకునూరు మండలంలో భారీ వర్షాల కారణంగా నష్టపోయిన 15 గ్రామాల ప్రజలను ఆదుకునేందుకు పాపులర్ షూ మార్ట్ నిర్వాహకులు ముందుకు వచ్చారు. తమ వంతు సాయంగా ఆ గ్రామాల వరద ముంపు బాధితులకు తమ సంస్థ తరపున 1,60,000 విలువ చేసే దుస్తులను అందజేశారు. హనుమాన్పేటలోని దాసరి భవన్లో సిపిఐ పార్టీ నేతలకు తమ వంతు సహాయంగా వీటిని వారికి అందజేశారు. పార్టీ తరపున ఇచ్చే ఇతర వస్తువులతో కలిపి వరద బాధితులకు వీటిని అందించవలసిందిగా పాపులర్ షూ మార్ట్ మేనేజింగ్ పార్ట్నర్ చుక్కపల్లి అరుణ్ కుమార్ కోరారు. ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు తమ వంతు సహాయంగా వీటిని అందజేశామని ఆయన పేర్కొన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారము. ఇటీవల ఈ నెల 18, 19, 20 తేదీల్లో కురిసినటువంటి తీవ్రమైనటువంటి వర్షాల వలన, అలాగే పైనుంచి వచ్చినటువంటి వరదలు, వీటన్నిటి వలన గోదావరికి చాలా విపరీతమైనటువంటి ముంపు రావటము, అప్పటికే పెదవాగు సంబంధించినటువంటి తెలంగాణకి రాష్ట్రానికి మధ్యలో ఉన్నటువంటి 2 రాష్ట్రాల బాధ్యతగా ఉన్నటువంటి ఆ పెదవాగు బ్రిడ్జి అది కొట్టుకుపోవటము, దాంతో ఆ ప్రవాహము ఆ యొక్క వరద తీవ్రతకి మొత్తం అంతా కూడా దాదాపుగా 16 గ్రామాలు ఆ వరద తాకిడి వరవడి నెట్టుకుని రావటం జరిగింది. ఆ వరవడిలో ఒక 15-16 గ్రామాలు అయితే కొన్ని అయితే పూర్తిగా ధ్వంసం, ఇళ్ళు నామరూపాలు కూడా లేకుండా కొట్టుకుపోయినాయి, కొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఇళ్ళు సామాన్లు అన్నీ కూడా మొత్తం అంతా ఏమీ లేకుండా నిరాశ్రయులైనటువంటి పరిస్థితి. దాదాపుగా ఒక 1500 కుటుంబాల దాకా కూడా ఈ రకమైనటువంటి నష్టానికి లోనైనటువంటి పరిస్థితి ఉంది. ఇంకా గవర్నమెంట్ ఇంకా అంచనాలు వేస్తూ ఉంది. ఏదో తాత్కాలికంగా ఉపశమానికి ప్రభుత్వం కొంత ఇస్తున్నప్పటికీ ఎంత ఇచ్చినా కూడా వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలు తీరేటువంటి పరిస్థితి కాదు. దాదాపుగా మనకందరికీ తెలిసి విజయవాడ నగరంలో 1/2 శతాబ్దం పైగా పాపులర్ షూ మార్ట్ వాళ్ళ యొక్క ట్రస్ట్ ద్వారా కానివ్వండి, వాళ్ళ యొక్క గ్రూప్ సంస్థల ద్వారా కానివ్వండి, ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ ఏ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగినా కూడా, ఎవరికి ఏ రకమైన ఆపదొచ్చినా కూడా మేమున్నామంటూ ముందుకు వచ్చేటువంటి ఆపన్నహస్తం అందించేటువంటి పాపులర్ షూ మార్ట్ వాళ్ళు ఈ రోజున ఇక్కడ మీ అందరికీ కూడా ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. వనజ గారు అన్ని విషయాలు చెప్పారు. జరిగిన నష్టాన్ని క్లియర్గా కళ్ళ కట్టినట్టుగా చూపించారు. ఎలా ఉంటుందంటే అక్కడ సహాయ కార్యక్రమం చేయటానికి ఎవరు ముందుకు వస్తారు అని మేము వెయిట్ చేసి చూస్తూ ఉన్నాం అన్నమాట. సిపిఐ పార్టీ ముందు పూనుకొని మేము చేస్తాం సహాయం అని రావటం అనేది చాలా సంతోషకరమైన విషయం. చాలా ఆర్గనైజేషన్ ఉన్నాయి. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహాయం చేయడానికి ఎవరొకళ్ళు ముందుకు రావాలి. ఒక వ్యాపార సంస్థగా మేము చేయలేము ఆ పని, కానీ ఒక నమ్మకమైన ఒక ఆర్గనైజేషన్ను వాళ్ళ కార్యకర్తలతో సహాయ కార్యక్రమాలకు ముందుకు వచ్చినప్పుడు మేము డబ్బు రూపేణా వస్తు రూపేణా సహాయం చేయగలుగుతాము. ఎవరు ముందుకు రాకపోతే మేము చేయలేము. సో వెయిట్ చేస్తున్నాము. వారు ముందుకు వచ్చి మేము చేస్తాము అని అడిగినందుకు చాలా చాలా సంతోషము. అందుకని మేము వీలైనంత త్వరగా వాళ్ళకి బాధితులకి ఏ వస్తువులు అయితే ఉపయోగపడతాయో అనేది ఆలోచించి రాష్ట్రంలో మానవ అక్రమ రవాణా నిరోధంపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అక్రమ రవాణా బాధిత మహిళల రాష్ట్ర సమైక్య విముక్తి అధ్యక్ష కార్యదర్శులు అపూర్వ, పుష్పకుమారిలు కోరారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వమైనా తమ సమస్యలను పరిష్కరించి సంక్షేమ పథకాలందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో బాధిత మహిళలతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో విముక్తి రాష్ట్ర నాయకులు అపూర్వ, పుష్పకుమారి మాట్లాడుతూ అక్రమ రవాణా నిరోధంతో పాటు బాధిత మహిళల సమస్యలపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మానవ అక్రమ రవాణా నిరోధించడం కోసం 13 జిల్లాల్లో 13 మానవ అక్రమ రవాణా నిరోధక యూనిట్స్ ను ఏర్పాటు చేసి వాటికి పోలీస్ స్టేషన్ హోదా కల్పించాలన్నారు. గత 5 ఏళ్లుగా కనీసం 10% మంది ముద్దాయిలకు శిక్షలు కూడా పడటం లేదని విముక్తి నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తూ వెంటనే పూర్తి స్థాయి సిబ్బందిని నియమించి ఏహెచ్టీయులను పటిష్టపరిచి రాష్ట్రంలో అక్రమ రవాణా నిరోధక చర్యలపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని కోరారు. జాతీయ నేర గణాంకాల శాఖ లెక్కల ప్రకారం 2019 నుంచి 2022 వరకు రాష్ట్రంలో 1432 మంది మహిళలు, బాలికలను వ్యభిచార గృహాల నుంచి కాపాడారు. అయితే వీరికి అందాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అందలేదన్నారు. పునరావాస కార్యక్రమాలు, నష్టపరిహారం అందించడంలో ఆనాటి రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. జీఓఎంఎస్ నెంబర్ 28 ప్రకారం రెస్క్యూ అయిన బాధితులకు 20,000 రూపాయలు తక్షణ ఆర్థిక సహాయం అందజేయాలి. కానీ నేటికి 5% మందికి తప్పితే మిగిలిన వాళ్లకు ఎవరికి ఆర్థిక సహాయం అందలేదన్నారు. బాధిత మహిళలు, బాలికలకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా నా నమస్కారాలు, అలాగే గుడ్ మార్నింగ్. ఈరోజు మేము విముక్తి తరపు నుంచి మాట్లాడుతున్నాము. విముక్తిలో నేను ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను. నా పేరు అపూర్వ. ఈరోజు మేము అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము కొన్ని తెలియపరచుకోవాలి అని అనుకుంటున్నాము. అందులో మొదటిగా ఎవరైతే అక్రమ రవాణాకు గురి అవుతున్నారో వారిపై వివక్షత అనేది ఎక్కువగా ఉంటుంది. వారిపై వివక్షత ఉండకూడదని ఒకటి అడుగుతున్నాము. ఎందుకంటే ఇంట్లో కానీ బయట కానీ వివక్షతకు ఎక్కువగా గురి అవుతున్నారు. అలాగే వారికి సంబంధించిన సంక్షేమ పథకాలు, ఇళ్ల స్థలాలు కానీ వాళ్ళకి ఇప్పుడు 30 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళు ఈ వృత్తి చేయడానికి అర్హులు కాదు. అప్పుడు ఏం జరుగుతుందంటే నెక్స్ట్ 2వ తరం ఈ వృత్తిలోకి రావాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి వాళ్ళకి 30 సంవత్సరాలు జరిగిన తర్వాత పెన్షన్ అనేది ఒకటి మెన్షన్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మా విముక్తి అందరూ ఈ ప్రెస్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం మేము అనేక డిమాండ్లు చేస్తున్నాం ప్రభుత్వానికి. కానీ కారణంగా ఇప్పుడు ప్రభుత్వం మారింది. మా డిమాండ్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి మేమందరం ఒక ప్రెస్ డిమాండ్లు అనేది రాసుకున్నాము. ఈ రోజుల్లో పిల్లల మీద చాలా ట్రాఫికింగ్ అనేది జరుగుతుంది. ఏహెచ్టీ మీద 13 జిల్లాలు ఉన్నాయి. కానీ ఏహెచ్టీ సర్వే ఉంది కానీ ఎక్కడ కేసు అనేది ఎఫ్ఐఆర్ అనేది ఎక్కడ తీసుకోవట్లేదు. దాని మూలంగా ఏంటంటే అవతల వాళ్ళు బ్రోకర్ అనేది పింపులైనా సరే ఎవరైనా సరే డబ్బులు ఇచ్చి వెనక్కి కేసు అంతటితో క్లోజ్ చేపించేసుకుంటున్నారు. ఈ కేసు అనేది ఎక్కడ ఆమోదం అవ్వట్లేదు, నమోదు అవ్వట్లేదు, ఎఫ్ఐఆర్ ఇది అవ్వట్లేదు. దీని మూలంగా ట్రాఫికింగ్ అనేది ఇంకా పెరుగుతుంది. మాకు పోలీసుల ద్వారా కానీ మీ మీడియా సంబంధం కానీ లాయర్లు కానీ మాకు చిన్న సపోర్ట్ చేస్తే మేము ఇంకా ముందుకెళ్లాలని అనుకుంటున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 4వ గంజాయి కేసులో 17 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపిన పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు. గంజాయి విక్రయంలో ఉన్న ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తామని హెచ్చరిక. ముత్యాలంపాడు సాయిబాబా మందిరం ఆధ్వర్యంలో ఆగస్టు 1వ తేదీన ఫ్రీ మెడికల్ క్యాంప్. పేద ప్రజలు క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని కోరిన మందిర గౌరవ అధ్యక్షులు గౌతమ్ రెడ్డి. ఇంటి నుంచి వెళ్లిపోయిన మైనర్ బాలికను 2 గంటల్లోపే గుర్తించిన నున్న పోలీస్ స్టేషన్ సిబ్బంది. డీసీపీ హరికృష్ణ సమక్షంలో బాలికను తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించిన పోలీసులు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.